హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నానిని. మా మందారాలు 3 మందారాలు విరిచాయి. అమ్మా ఇలా చూడు, జడేసుకోవా? మా వెంకటేశ్వర స్వామి బాగున్నాడండి. 10 సంవత్సరాలు ఏమో అయ్యి ఉంటుంది మేము ఈ స్వామిని తిరుపతి నుంచి తీసుకొచ్చుకుని. నేను ఏవైనా సరే పచ్చళ్ళు అయిపోయిన వెంటనే ఇంట్లోనే పెట్టుకుంటాను. బయట నుంచి ప్రియా పచ్చడి బాటిల్ అయ్యి ఏం తెచ్చుకోము. డజన్ నిమ్మకాయలు తెమ్మన్నాను, తక్కువగానే పెడతా ఉంటాను. ఆ డజన్ నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా 4 ముక్కల్లా కట్ చేసి, పెద్దదైతే 6 ముక్కల్లా కట్ చేసాను. దీంట్లో అన్నీ వేస్తాను. వేళ మాది చిక్కుడుకాయ వంకాయ కూర చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఉప్పేసి 4 రోజులు అయింది. వీటిని కోసి నానబెట్టాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని క్లాత్ ఇచ్చి తుడిచేసుకుని 4 ముక్కలుగా కట్ చేసుకుని తడి లేని డబ్బాలో వేసుకోవాలి. కాయలకు కూడా తడి ఉండకూడదు. ఇప్పుడు కారం అది వేసి కలిపి తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలి. ఈ డజన్ కాయలు కాబట్టి ఒక సోల్లో సగానికి వేస్తాను కారం. ఉప్పు కారమే దీనికి పచ్చడికి, ఇంకంతకన్నా మించి ఏం అక్కర్లేదు. 4 రోజులు నానిన తర్వాత కారం వేసి కలిపేసుకుని మనం తాలింపు వేసుకోవాలంతే. మెంతులు, ఆవాలు, ఎల్లుల్లి వేసి తాలింపు వేసుకుంటే సరిపోద్ది. కారం వేసి కలుపుకుంటున్నాను. నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీ అండి. దీన్ని రాదు అన్నానికి ఏమి ఉండదు దీంట్లో, అంత ఈజీ. ఇప్పుడు ఈ కారం వేసి కలిపేసి మళ్ళీ దీనికి తాలింపు వేసినప్పుడు చూపిస్తాను. రాని పిల్లలు అంటూ ఎవరు ఉండక్కర్లేదు. ఇలా చూసి అంతే, దీన్ని ఇలా చేసుకోవడం, తాలింపు వేసుకోవడం అంతే. ఈ ముక్కలు ములిగేంత వరకు తాలింపు వేడి చేసిన నూనెలో ఇవన్నీ వేసుకుంటాం కదా మనం, ఆవాలు, ఎల్లుల్లి, మెంతులు వేసుకుంటాం కదా, అది మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని ఆ తాలింపు అంతా వేగిన తర్వాత మనం కావాలితే ఇంగు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. దాన్ని మనం ఈ చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో వేసుకోవాలి. ముక్కలు ములిగేంత వరకు నూనె వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా బయటే ఉంటుంది. మనకు ఒక నెల అలా అయిపోద్ది కదా, తొందరగా అయిపోద్ది తక్కువ పెట్టుకుంటే. అలాగే తక్కువ టమాటాలు పెట్టుకోండి. అలాగే అల్లం పెట్టుకోవచ్చు. మామిడికాయ తురుములా చేసుకుని పెట్టుకోవచ్చు. మనకు ఒక్కొక్క నెల 20 రోజులు ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. బయట కొనుక్కోకుండా లోపలే మనం తయారు చేసుకోవచ్చు. తాలింపు వేసినప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఎల్లుల్లిపాయ రేకలు చిదగొట్టుకుని వేసుకోవాలి, పేలుతాయి లేకపోతే. కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, అవి వేగిపోయిన తర్వాత మనం తిరగమాత వేసుకోవడమే. మా ఇంట్లో ఇంగువ అయితే వేసుకుంటారు పిల్లలు, ఇంగువ పొడి కూడా వేస్తున్నాను. వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ నూనె అంతా చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు పోసుకోవాలి. నిన్న పొడుపు కథ. వంకర టింకర సో అంటే సొంటి, వాని తమ్ముడి ఆ అంటే అల్లం, నల్లగుడ్ల మీ అంటే మిరియాలు, 4 కాళ్ళు మే అంటే మేకంట. నా చిన్నప్పుడు ఎప్పుడుదో పొడుపు కథ. అమ్మా జుట్టు పైకేసుకో, కంట్లో నోట్లో పడుతుంది. నాని జుట్టు పైకేసుకో నానా. ఈ ఆయిల్ చల్లారి వరకు నేను ఆ వీడియో తీస్తున్నాను అన్నమాట అండి. నా వయసులో ఉన్న వాళ్ళు యూట్యూబ్ పెట్టుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు అది ఆలోచించుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయాలి. నాని ఎందుకు పెట్టిందో తర్వాత చెప్తాను.
మీరు అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. నేను జాబ్ చేసి వయసు కాదు, జాబ్ చేసేంత చదువు లేదు, అందుకని యూట్యూబ్ అన్నమాట. యూట్యూబ్ ఎంతోమందిని చూస్తుందండి. యూట్యూబ్ చూస్తుంది, వీడియోలు కూడా బాగుండాలి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేస్తాను. వంటలు అన్నీ వచ్చు చేస్తాను. ఆయిల్ చల్లారింది, ఈ పచ్చడి ఇందులో వేసుకుంటున్నాను. చల్లారిందంటే ఇది ఎన్నాళ్ళలో ఉండదు కాబట్టి అస్సలు ఈ వేడి కూడా ఉండకూడదు. ఈ పచ్చడి ఎన్నాళ్ళలో ఉండదు కాబట్టి ఆ వేడి మీద వేసేస్తుంది అన్నమాట. ఎన్నాళ్ళలో ఉండదంటే అర్థం తొందరగా అయిపోద్దని, తక్కువ కదా. ఇదిగో ఆయిల్ ఇలా ఎక్కువ వేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా బయటే నిల్వ ఉంటుంది. సాల్ట్, కారం ఒకసారి మనం చేతి మీద వేసుకుని చూసి చాలకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి ఎంత ఈజీనో చూశారు కదా. ఈవేళ కలిపాను కాబట్టి కారం ఈరోజు రేపు ఉండి ఈవేళ వేసుకున్నా బాగానే ఉంటుంది. 3 రోజులు నానిపోయాయి కదా నిమ్మకాయ ముక్కలు, ఈవేళైనా వేసుకోవచ్చు. ఇంత ఈజీగా అయిపోతాయి పచ్చళ్ళు. ఇదే మనం బాటిల్ కొన్నామనుకోండి, దీంట్లో 6వ వంతు ఉంటుందేమో ఆ బాటిల్లో, చిన్ని బాటిల్. అది ఎంత వందల్లో ఉంటున్నాయి. ఇలా పెట్టుకోండి, మీకు ఈజీగా అయిపోద్ది. మనం పెట్టుకున్న టేస్టే వేరు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి మనస్వి లాగ్స్ నాని ఛానల్ పేరు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.